కానీ విధి అనేది చాలా విచిత్రమైనది. ఒక క్రూరమృగం కూడా ఆమె జోలికి రాలేదు. అలా తిరిగి తిరిగి వేసారి ఒక చెట్టు కింద ఉండగా కొందరు పశువుల కాపరులు ఆమె కంటపడ్డారు. సుమతి వారిని దగ్గరలో ఏదైనా ఊరు కలదా అని అడిగింది. వారు దారి చూపారు. ఆమె మెల్లగా ఆ జనపదానికి చేరుకుని అది ఏ రాజుగారి రాజ్యమో విచారించుకున్నది. ఎందుకంటే తన భర్తదే అయితే తనకు ఎవరూ ఆశ్రయం ఇవ్వరని, రాజభటుల కంటపడితే తన ప్రాణాలు దక్కవని ఆమె భయం. ఆ గ్రామం పద్మాకరుడు అను వైశ్యరాజు పాలనలోనిదని తెలుసుకున్నది. తన పరిస్థితిని ఆ రాజునకు తెలపమని అక్కడి గ్రామస్తులను కోరింది. వారు దయతో రాజుగారికి తెలపగా ఆయన స్వయంగా వచ్చి ఆమెను పరామర్శించి ఒక రాజ్యానికి రాణి అయిన సుమతి దుస్థితికి మనసు కరిగి గౌరవాదములతో ఆమెను పల్లకీలో తీసుకువెళ్లి రాజ్య వైద్యులను పిలిపించి అనేక విధముల వైద్యం చేయించాడు. ఒకనాడు రాణి కొడుకు చనిపోయాడు. ఆమె వేదనకు అంతే లేదు. తాను కూడా చనిపోతానని రోదిస్తున్నది. రాజైన పద్మాకరుడు సానుభూతితో ఎంత ఓదార్చినా ఆమె తన బతుకు కొడుకుతోనేనని, అతను చనిపోయాక తాను ఇంకా ఎవరి కొరకు బతకాలని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉండగా వృషభయోగి అను మహాత్ముడు అక్కడ ప్రత్యక్షమైనారు. వారి పాదాలు పట్టుకుని ఆ రాణి సుమతి గోడుగోడున ఏడ్వసాగింది. అప్పుడు ఆ యోగి ఎందుకేడుస్తున్నావని ప్రశ్నిస్తే నా కొడుకు చనిపోయాడు, నేను చనిపోతాను అన్నది. ఆ యోగి రాజు ఆమెకు ఈ విధంగా తత్వబోధ చేశారు. అమ్మా, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. నీవు కన్న శరీరం ఇక్కడే ఉన్నది. జీవుడికి కర్మలను అనుభవించేటందుకు ఉపయోగపడేదే ఈ శరీరం. ఇది పనికిరానప్పుడు పాతబట్టను విసర్జించిన విధంగా జీవుడు ఆ శరీరాన్ని వదిలేస్తాడు. మరొక వస్త్రమును ధరించు విధంగా మరొక శరీరాన్ని ధరిస్తాడు. ఏ దేహంతో ఎంత కర్మలను అనుభవించాలో, ఏ ఏ కర్మలు చేయాలో విధి నిర్ణయం ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. పిచ్చి తల్లి, ఉపశమనం పొందు. నీ కర్మానుభవం పూర్తయ్యే వరకు నీవు శరీరం వదలటం కుదరదు. అన్నీ విధి చేతిలోనే ఉన్నాయి. జీవుడు చేసిన కర్మలను అనుసరించి సుఖదుఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. ఈ విధంగా జన్మించిన ప్రతి జీవి మరణించుతాడు, తిరిగి జన్మిస్తాడు. అందువలన సత్యమును తెలిసిన వారు దుఃఖం నుండి తప్పించుకుంటారు. ఏ ఏడుపు భగవంతుని కొరకు ఏడిస్తే భగవంతుని కొరకు ఏడిస్తే ఉత్తమ లక్షణం అలవడుతుంది. ఈ బంధాలు అనుబంధాలు సత్యము కాదని తెలుసుకో. పోయిన జన్మలో వీటికి నీకు సంబంధం ఉన్నదా? ఎవరెవరి గర్భాలలో పుట్టాడో చెప్పగలవా? కాబట్టి దుఃఖించవద్దు అని చెప్పగా ఆ తల్లి, స్వామి మహాత్మా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటందుకు దైవం వలె మాకు దర్శనం ఇచ్చారు. మహాయోగుల దర్శనం వృధా కారాదు. నా జీవితంలో ఎంత సుఖం అనుభవించానో ఇప్పుడు అంతకంత కష్టాల పాలై అడల్చున్నాను. నేను ఏదో పూర్వజన్మలో పాపం చేసుకున్నానేమో. పట్టప్రాణినైన నాకు భర్తకు దూరమై బిడ్డతో అడవిలో అలమటించాను. ఈ రాజాశ్రయం దొరికింది అనుకుంటుంటే ఈనాడు నా విధి వక్రించి కొడుకు చనిపోయాడు. నా దుఃఖం పోవాలంటే మీ అనుగ్రహలేశం నాపై ప్రసరింపచేస్తే చాలు. యోగి మహాజనులు నిగ్రహానుగ్రహ సమర్థులని ఎన్నో మారులు విన్నాను. తమరు కరుణించి నా కొడుకును బ్రతికించండి. నా జన్మంతా తమకు రుణపడి ఉంటానని పాదాలు పట్టి వదలకుండా ప్రార్థిస్తుంటే ఋషభయోగుల వారికి ఆ చనిపోయిన శిశువు యొక్క పూర్వజన్మ వృత్తాంతం మనసులో గోచరించింది. ఆ పిల్లవాడు పూర్వజన్మలో అవంతిపురంలో మంచి పండితుడు, అనుష్ఠానపరుడైన బ్రాహ్మణుడు. సగము వయసులో అతనికి కర్మవశాత్తుగా ఒక వేశ్యతో పరిచయం ఏర్పడింది. ఇల్లు పిల్లలు అన్నీ వదిలివేసి ఆమెతోనే నిరంతరం గడుపుచూ అనేక దుర్వ్యసనాలకు కూడా అలవాటు పడ్డాడు. ఆ విధంగా ఉండగా అతని అదృష్టవశమున ఒకరోజు సాయం వేళ ఋషభయోగి వారి వాకిలి ముందుగా పోతూ ఉన్నారు. ఆ భ్రష్ట బ్రాహ్మణుడు వేశ్య ఆయనను చూచి పరుగున వచ్చి వారి పాదాలకు నమస్కరించారు. ఆయనను ఒక్కసారి లోపలికి రమ్మని బ్రతిమాలి ఆహ్వానించి తీసుకువచ్చి ఆసనం ఇచ్చి అర్చించారు. ఆ మహాత్ముడు అవధూత కావున ఏ పట్టింపులున్నూ లేక వారిచ్చిన ఆతిథ్యమును స్వీకరించారు. ఆ రాత్రంతా వారిరువురు ఆయనకు వీవనతో వీస్తూ పాదసేవలు చేస్తూ గడిపారు. అదే వారు చేసుకున్న పుణ్యం. వేకువన లేచి అవధూత తన దారిన తాను పోయారు. తర్వాత ఆ బ్రాహ్మణునికి కాస్త పరివర్తన కలిగింది. ఇంటికి పోయి భార్యా పిల్లలతో యథావిధిగా సంసారం చేసుకున్నాడు. కాలం తీరిన తర్వాత ఒక పూట యోగికి సేవ చేసిన పుణ్యానికి రాజుభార్య కడుపున జన్మించాడు.
దుష్కర్మల ప్రాబల్యంతో ఇప్పుడు మరణించాడు. ఇవన్నీ ఆ యోగిరాజుకు తెలియగానే ఆ రాణిపైనను కించిత్తు సేవ చేసిన ఆమె కొడుకుపైనను జాలి కలిగింది. ఘటనాఘటన సమర్థులు కనుక కొంచెం భస్మం అభిమంత్రించి ఆ శవం పైనను ఆ తల్లి శరీరం పైనను చల్లినారు. అందరూ చూస్తూ ఉండగా చనిపోయిన బాలుడు పునర్జీవితుడైనాడు. అప్పుడు ఆ దేశపు రాజు మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అని యోగి మహారాజ్ వారి పాదాలకు నమస్కరించి స్వామిను ఈమెను ఈ బిడ్డను కరుణించారు. వారిని వజ్రబాహు మహారాజుకు అప్పగించవలసి ఉన్నది. తమరు ఇక్కడనే మా సేవలు అందుకుంటూ 2 రోజులు ఉండి మమ్ము మా రాజ్యాన్ని పావనం చేయండి. మీ వంటి మహాత్ముల సేవ మాకు సులభంగా లభిస్తుందా? నా ప్రార్థన ఆలకించండి. ఎట్టి సందేహములు రాకుండా నేను ఆ రాజుకు కబురు పంపి తమ సన్నిధిలోనే ఈ మహాసాధ్విని స్వస్థానమునకు చేర్చెదను. అనుజ్ఞ ఇవ్వండి అని కోరెను. వృషభయోగి ఆదేశం తీసుకుని వజ్రబాహు రాజునకు సమాచారము పంపెను. ఆ రాజు రథారూఢుడై వచ్చి తన తప్పులు మన్నించమని వృషభయోగి పాదాలపై పడి వేడుకొనెను. తన భార్య కొడుకులను బ్రతికించి తన వంశమును కాపాడినందుకు ఆ యోగిరాజుకు వేల వేల ధన్యవాదములు తెలుపుకొని తన రాజ్యమునకు కూడా విచ్చేసి తన ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా కోరెను. సుగుణాలకని అయిన రాణి సుమతీదేవి కూడా స్వామివారి పాదాలు పట్టి ప్రార్థించెను. తోటి రాజైన పద్మాకరునితో సహా అందరినీ ఆ రాజు తన రాజ్యమునకు తోడ్కొని పోయి సమాదరించెను. వృషభయోగి ప్రసాదించిన పుత్రునికి నామకరణ మహోత్సవం చేసెను. యోగి మహారాజ్ వారి సూచన మేరకు అతనికి భద్రాయువు అని నామకరణం చేసెను. బ్రహ్మాండమైన ఉత్సవము నగరమంతయు జరిపించెను. రాజుగారి చిన్న భార్య ఇందుమతికి వృషభయోగి వారి ఆశీర్వాదంతో చనిపోయిన పిల్లవాడు బతికినాడని తెలిసినప్పటి నుండి ఆ మహాత్ముని ద్వారా తన కుటిల చర్యలు రాజుగారికి తెలిస్తే తనను ఇలాగే అడవిలో వదిలేస్తారేమోనని భయం పట్టుకుంది. అందుకని ఎవ్వరూ లేని సమయం చూచి యోగి మహారాజు వారి పాదాలు పట్టుకుని తన తప్పులు మన్నించమని వేడుకున్నది. తాను ద్వేషంతో చేసిన కుటిలచర్య పాపమని తెలిసిందని చెప్పి తనను కరుణించి పాపరహితురాలను చేయమని కోరింది. అంతా తెలిసిన యోగీశ్వరులు ఆమెతో, అమ్మ, ఎవరు చేసిన కర్మలను వారు అనుభవించక తప్పదు. కర్మబీజం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది, మర్రి చెట్టు విత్తనం వలె. కానీ కర్మఫలం అనుభవానికి వచ్చినప్పుడు పెద్ద మర్రి వృక్షం ఊడలు పాతుకున్న విధంగా విస్తారంగా అనుభవమవుతోంది. ఎవరికైనా ఇదే సిద్ధాంతం తల్లి. నీవు అనేక జన్మలలో ఈ కర్మ ఫలములను అనుభవించదవు. ఒకానొక జన్మలో తిరిగి మీ భార్యాభర్తలు ఇరువురు బ్రాహ్మణ దంపతులై పుడతారు. భర్త నిరాదరణకు నీ సవతిని గురిచేశావు కావున నీవు కొడుకుపై ప్రేమతో భర్తను కోల్పోయి దిక్కులేని దానవై ఊరూరు తిరుగుచు అవస్థలు పడతావు. ఇప్పుడు కలిగిన పశ్చాత్తాప ఫలితంగా నీకు అప్పుడు సద్గురుని దర్శనం లభిస్తుంది. నీవు ఆయన కరుణను పొంది ఆయన సూచనను నిశ్చల భక్తితో పాటిస్తే ఆ పై జన్మలో ఒక సద్గురునికి తల్లి కాగలవు. ఆ తర్వాత పూర్తిగా పాప ప్రక్షాళనం జరిగి నీవు ముక్తిని పొందగలవు అని యోగిరాజు వరమిచ్చారు. అందువలన మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, సద్గురు దర్శనం యోగుల దర్శనములకు వారికి చేసిన కించిత్తు సేవలకు లభించే ఫలము అద్భుతము, అపారము అని బాబాగారే సెలవిచ్చి, అంబిక పుణ్యకర్మ ఇప్పుడు అర్థమైందా అని శ్రీ బాబాగారు మమ్మల్ని ప్రశ్నించారు. ఈ కథాశ్రవణం చేసిన మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. తర్వాత నేను స్వామి సద్గురుని అనుగ్రహం పొంది సకల విద్యాపారంగతుడైన ఆ బ్రాహ్మణ యువకుడు ఆంజనేయ శర్మ తర్వాత శ్రీపాదస్వామి వారిని ఎప్పుడైనా దర్శించాడా? స్వామివారి యందు చివరి వరకు సంపూర్ణ భక్తితో ఉన్నాడా? అతని తర్వాత జీవిత విధానమును కూడా వినిపించండి స్వామి అని ప్రార్థించగా శ్రీ స్వామి మహారాజ్ వారిట్లు చెప్పసాగిరి. ఆంజనేయ శర్మ ఉత్తమ పండితుడే. అత్యంత ప్రేమాభిమానములతో శ్రీ స్వామివారిని దర్శించుకొనుచూ ఉండేవాడు. ఈ సంఘటన తర్వాత శ్రీపాదస్వామి వారి మహిమ కీర్తి దిగంత విశ్రాంతమైంది. సంగమంలో ఆంజనేయ శర్మకు అత్యంత గౌరవనీయమైన స్థానం లభించింది. క్రమంగా విద్వత్ పరిషత్తులో గొప్ప గుర్తింపు కలిగి ఉన్నతమైన స్థాయికి చేరింది. సద్గురుని అనుగ్రహంతో అతడు ఎంతో కుశాగ్ర బుద్ధిగా మారినాడని సామాన్యులందరూ అతని పట్ల గురుభావంతో మెలిగేవారు. అనేకమైన సమస్య పరిష్కారములకు, గ్రహశాంతులకు, వివాహాది శుభకార్య నిర్వహణలకు ఆహ్వానించి ఘనమైన పారితోషికములు సమర్పించేవారు.
పురోహితుడు సద్బ్రాహ్మణుడు ఏ కార్యం చేయించినా ఇచ్చింది పుచ్చుకోవాలే కాని ఇంత ఇమ్మని కోరరాదు. ఈ నియమాన్ని ఆంజనేయ శర్మ తప్పక పాటించేవాడు. అలాగే బ్రాహ్మణ సభలకు, వేద సభలకు, యజ్ఞ యాగాది క్రతువులకు ఆహ్వానింపబడి గొప్ప బహుమతులను పొందుచున్నాడు. ఆ విధంగా అతడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించాడు. సకల సంపదలు పొందాడు. ఒకసారి పట్నంలో గొప్ప యజ్ఞం జరిపించుటకై వేద పండితులందరూ ఆహ్వానింపబడిరి. అత్యంత విధిబద్ధముగా యజ్ఞము నిర్వహింపబడెను. వేద పండితుల సమావేశంలో జరిగిన సద్విషయ చర్చలో ఆంజనేయ శర్మ మాట్లాడిన తీరును గమనించి విషయ విశ్లేషణమునకు అందరూ ముగ్ధులైరి. తోటి పండితులందరూ విశేషముగా అభినందించిరి. అందు ఒక అనుభవజ్ఞుడైన ఘనాపాటి ఆంజనేయ శర్మను చూచి, నాయన, నీ తండ్రి నాకు బంధు సమానుడు. గురుకులమున నివసించి విద్యాభ్యాసము చేయకున్నను నీవు గురువు అనుగ్రహమును పొందితివి. గురుప్రసాదిత సకల విద్యా ప్రపూర్ణుడవైతివి. ఒకానొకప్పుడు నిన్ను బుద్ధిహీనుడని నిందించితిమి. ఆ దిగులుతోనే నీ తండ్రి కాలం చేశాడు. నీవు ఇంత పండితుడు వగుటకు నీ పూర్వజన్మ సుకృతమే. సద్గురు కటాక్షమున సప్త విధ బుద్ధులను ఏకకాలమునందు సంగ్రహించగలిగిన అపార బుద్ధిమంతుడవు. నాయన, నీ జన్మ ధన్యమైంది. గురుసేవ, మాతృసేవ మరువక ఆచరించి యశోవంతుడవై శతాయుష్మంతుడవై వర్ధిల్లు అని ఆశీర్వదించెను. ఈ విషయమును వినిన మిగిలిన పండితులకు చాలా ఆశ్చర్యం కలిగెను. ఆ ఘనాపాటి గారితో సభలో ఒక పండితుడు లేచి, ఆర్య, మీ మాటకు అడ్డు రావడం కాదు కానీ యథార్థంగా ఇట్లు సకల శాస్త్రములు వేదములు ఒక జడునికి సంప్రాప్తింపచేయుట అన్నది సాధ్యమా? రామాయణ కాలంలో వశిష్ఠుల వారు కూడా శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులను గురుకులంలో నిలుపుకొని సకల విద్యలను అభ్యసింపచేసినారు. కానీ ఒక్కసారిగా విద్యావంతులను ఉనర్చలేదు. వేదవ్యాస ముని మొదలగు వారు తపస్సాధన చేత సకల విద్యా రహస్యములను సిద్ధింపచేసుకున్నారు. కానీ ఈ విధంగా విద్యాజాగృతి ఎదుటి వ్యక్తిలో కలగటం అన్నది ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు. దానికి ఆ వృద్ధ పండితుడు, పండిత శ్రేష్ఠులారా, సకల విద్యలకు అధిపతి గణపతియే. ఆ గణపతి మన శరీరంలోని మూలాధార క్షేత్రంలో సుస్థిరంగా ఉన్నాడు. ఈ విషయం యోగశాస్త్రం చెప్పుచున్నది. పూర్ణయోగి అయిన వాడు సంకల్పం చేత ఆ మూలాధార క్షేత్రాధిపతి అయిన గణపతి యొక్క అనుగ్రహం చేత ఏ విధమైన అద్భుతాలైనా చేయించగలరు. ఇతనికి విద్యాప్రదాత అయిన స్వామి గణపతికి ప్రతిరూపం కావచ్చు, లేక పూర్ణ యోగి అయిన దత్తాత్రేయుని ప్రతిరూపం కావచ్చును. దత్తాత్రేయ స్వామి కార్తవీర్యునకు 1000 చేతుల బలాన్నిచ్చాడని పురాణంలో ఉన్నది. అంతేకాదు, ఆ దత్తస్వామి అవధూత రూపంలో నిరంతరం సర్వత్రా సంచరిస్తూ గుర్తించే వీలు లేకుండా అదృశ్యమైపోతూ ఉంటాడని ప్రసిద్ధి. కానీ ఈ యోగి అందరికీ దర్శనం ఇస్తూ తిరుగుచూ ఉన్నారు. అదే మహాభాగ్యం అని వారు వివరిస్తూ ఉండగానే ఆంజనేయ శర్మ, ఆర్య, తమరు చెప్పింది సత్యమే. శ్రీపాదస్వామి వారు గణేశ చతుర్థి రోజునే జన్మించారు. దత్తాత్రేయ ప్రతిరూపమని ఎందరో కొనియాడారు. ఆయన నిత్యం సూర్య నమస్కారాలు చేసే చోట సహజ గణపతి కూడా ఉన్నాడు. ఆయన నదిపైన నడిచేటప్పుడు వారి పాదాల కింద ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క పద్మం ప్రకటమై అదృశ్యం అవుతుంది. వారి ఆసనంగా వ్యాఘ్రాజీనం కూడా అప్పుడే ప్రకటమై వారు లేచే సమయానికి అదృశ్యమవుతూ ఉండేది. వారు నిజంగా మహామహిమాన్వితులే అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ పండితుడు, సభాసదులారా, దత్తాత్రేయుడు అంటే భక్తవత్సలుడు, ఎటువంటి దుష్కర్మలనైనా తొలగించగల సమర్థుడు. పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడికి 7 భూతాలు ఆవేశించి ఏడిపిస్తూ ఉంటే ఆయన ఆ బ్రాహ్మణుడికి 7 మంత్రాలను ఉపదేశించి వానిని బాగుచేసిన ఇతివృత్తం ఒకటి ఉన్నది అని ఇట్లు చెప్పసాగెను. వేదశర్మకు శ్రీ దత్తకృప. పూర్వము విశాలపురం దగ్గరలో ఒక అగ్రహారం నందు వేదశర్మ అను ఒక విద్వాంసుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగెను. ఆ పిల్లవాడు తొలుత దినదిన ప్రవర్ధమానుడుగా ఎదిగెను. ఉపనయనము చేయ నిశ్చయించు సమయంలో ఆ పిల్లవాన్ని కర్మవశాత్తుగా అతన్ని 7 బ్రహ్మపిశాచములు ఆవేశించి సఖ్యత లేక ఒకదానితో ఒకటి జగడం ఆడుచు వికృత చేష్టలు చేయుచుండెను. ఒకటి నవ్వించును, ఒకటి ఏడిపించును, ఒకటి నృత్యం చేయించును, ఒకటి గానం ఆలపింపచేయుచును, ఒకటి మలమును
నట్టింట విసర్జింపచేయగా మరొకటి ఆ మలమనే భక్షింపమని ప్రేరేపించును, మరొకటి పరిగెత్తించును. ఈ విధంగా ఆ పిల్లవానిని ఆడించుచుండగా తల్లిదండ్రులకు దిక్కుతోచక ఎవరో బోధించగా శ్రీ దత్తాత్రేయుని ప్రార్థనలు చేస్తుండేవారు. ఒకనాడు వారి వాకిట నిలిచి ఒక అవధూత భిక్షమడిగెను. వేదశర్మ ఆయనకు భిక్షనిచ్చి భక్తితో ఆ అవధూత ఉండు తావు తెలియవలనని వెంబడించెను. దారిలో తన వెంట రావలదని పిచ్చివాని వలె నటించుచు ఆ భిక్షకుడు రాళ్లతో మట్టితో కొట్టెను. తిట్టరాని తిట్లు తిట్టెను. కాని ఆ భిక్షకుని ముఖతేజస్సును బట్టి అతడు మహాత్ముడని విశ్వసించిన వేదశర్మ అన్నీయూ సహించుకుని వెంట నడిచెను. ఆయన చివరికి ఒక కొండదరికి చేరి కూర్చుండగా వేదశర్మ ఆయన పాదాలు పట్టుకొని, దేవదేవ, నీవు సామాన్య భిక్షకుడువు కావు, నన్ను కష్టాల నుండి కడతీర్చగల దేవుడవే, దత్తుడవే అని ప్రార్థించెను. ఆయన, నేను పిచ్చివాడిని, నీకు ఏమి ఉపకారం కావాలి చెప్పు అనగా, నా కుమారుని పట్టి పీడించు ఆ దుష్టగ్రహములను నిర్జింపగల శక్తివంతుడవు నీవు తప్ప ఎవరున్నారు అని వేదశర్మ ప్రార్థించెను. అప్పుడు ఆ అవధూత వేదశర్మను కరుణించి, నీ కొడుకును 7 గ్రహములు ఆవేశించి యున్నవి, నీకు ఇప్పుడు 7 మంత్రములను ఉపదేశించదను. వానిని నేను చెప్పిన క్రమంతో నీవు జపించినచో రోజుకొక్కొక్కటి చొప్పున వానిని వదిలిపోవును. నీ కుమారుడు నీకు దక్కును అని చెప్పి వేదశర్మకు 7 మంత్రములను ఉపదేశము చేసెను. వేదశర్మ సద్గురునాథునకు సాష్టాంగ వందనం ఆచరించి సెలవు తీసుకుని స్వగృహమునకు పోయెను. అవధూత చెప్పిన విధంగా రోజుకొక్క మంత్రమును తీవ్రముగా జపించగా ఒక్కొక్క పిశాచము నే పోతున్నానని శబ్దం చేయుచు తొలగిపోయెను. చివరికి ఆ బాలుడు పరిశుద్ధుడు కాగా వేదశర్మ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అనేక విధముల పూజలు సలిపెను. కుమారునికి ఉపనయన కార్యమును చేసి వేద పండితునిగా చేసెను. శ్రీ దత్తాత్రేయుడు ఎక్కడో ఒకచోట ఉంటాడు అనుకొనుట పొరపాటు. ఆయన అన్ని చోట్ల ఉంటారు. ఎక్కడ భక్తులు ఆర్తితో పిలుస్తారో అక్కడ వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వారి దర్శనాన్ని గుర్తించుట మాత్రం చాలా కష్టసాధ్యం. నిరంతర నామస్మరణము చేసే వారికి వారి గుర్తింపు కలుగుతుందని దత్తతత్వాన్ని వివరించారు. ఇవన్నీ విన్న పండితులు అటువంటి అవతార పురుషుని దర్శనం మనందరం తప్పక చేసుకోవాలని కోరినారు. ఆంజనేయ శర్మ శ్రీ స్వామివారి అనుమతిని పొంది తమందరికీ నేను ఆహ్వానం పంపుతానని మాట ఇచ్చాడని శ్రీ బాబాగారు వివరించి, దేవదేవ, దివ్యప్రభావ, నీ లీలలు నీవే తెలుపవలను స్వామి అంటూ మేము రోమాంచితము కాగా నమస్కారం చేశాము. అందరం శ్రీపాదులకు జయ జయధ్వానాలు చేశాము. ఇది 14వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.